మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. నేను చూస్తున్నారు కదా ఎంత హ్యాపీగా ఉన్నానో. ఎందుకనంటే మీకు ఈరోజు ఒక విషయం చెప్పాలి. ఫార్మింగ్ గురించి కవర్ చేయడానికి మనం ఆనందపురంకి అయితే వచ్చాం. ఆనందపురంలో ఒక చిన్న ప్లేస్లో, అంటే ఒక 2 ఎకరాల ప్లేస్లోనే చాలా రకాలైన తినే ఆహార మొక్కలన్నీ వేస్తున్నారనమాట. లైక్ మనం పుదీనా అవ్వచ్చు, కొత్తిమీర, ఉల్లిగడ్డలు, ఇలా రకరకాలవన్నీ ఒక 2 ఎకరాల్లోనే పండించేస్తున్నారనమాట. చూడ్డానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో, తినడానికి కూడా అంత ఆరోగ్యంగా కూడా ఉంటుంది అనమాట. మన దగ్గర ఒక రైతు ఉన్నారు, అసలు ఆయన మాటల్లో తెలుసుకుందాం ఏ పంటలు ఎలా వేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి, మీ పేరు? సూర్యరాములు అండి. సూర్యరాములు గారు ఆనందపురంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మా పుట్టికే ఇదేనండి, పాలవలస. పాలవలసలోనే మీ పుట్టడం అంతా ఇక్కడే పెరగడం. రైతుగా పుట్టినప్పటి నుంచి ఇంకా రైతు ఫ్యామిలీలోనేనా? రైతు ఫ్యామిలీలో ఉన్నాం. మొత్తం నాన్నగారు తాతలు అంతా మా ఫస్ట్ నుంచి రైతుల వాళ్ళు. ఫస్ట్ నుంచి రైతులే. ఇప్పుడు కనిపిస్తున్న వెనకాల ఉన్న పొలం అంతా మీదేనా? మంద కాదండి, మొత్తం 5-6 రైతులు ఉన్నారండి. ఈ చిన్నదే 5-6 రైతులు చేసుకుంటున్నారా? ఏమేం వేస్తున్నారు ఇదంతా? ఇదంతా అంతే. కొత్తిమీర వేస్తానండి, తోటకూర వేస్తానండి, అరటి వేస్తానండి, మరి మల్లి తోట ఉందండి. అన్ని మొత్తం అన్ని రకాలుగా అన్ని. ఎందుకు అలాగా? ఒకే పొలంలో ఏదన్నా వరో ఏదో వేయచ్చు కదా, అలాంటిది ఎందుకు రకరకాలుగా చిన్న చిన్న తినే ఆకుకూరలు వేస్తున్నారు? ఎందుకు వరో లేకపోతే ఇంకోటో జొన్నలో ఏవో ఒకటి వేస్తాం కదా, ఇంత చిన్న ప్లేస్ లో ఇన్నెందుకు వేస్తున్నారు? రోజు ఏదో ఒక బజార్కైనా ఏదో 100 అలాగే ఒత్తులు రోజు ఒత్తులు ఉంటాయండి. ఓకే, బజార్కి పంపించడానికి మనం వాడుగా తినకి వాళ్ళకి కూడా అన్నాళ్ళకి బాగుంటుందని. బాగుంటుంది. మీ పొలం చూస్తే చక్కగా అన్ని కలర్ఫుల్ గా ఉన్నాయి, అన్ని రకరకాల మొక్కలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మాకు ఒక్కొక్కటి చెప్పండి. ఇక్కడ కనిపిస్తుంది కదా మీ వెనకాల ఈ తోటకూర ఉంది. తోటకూర ఉంది, పుదీనా ఉంది, మల్లి తోట ఉంది, మరి ఉల్లికాయలు ఉన్నాయి. మరి తర్వాత ఎన్ని రోజులు పడుతుంది తోటకూర అవి వేసి? అన్ని అయితే నెల పడుతుందండి. నెల పడుతుంది. ఏమన్నా రసాయనాలు వాడతారా వీటికి? వీటికి పచ్చితానికి ఎప్పుడైతే వాడలేదండి. గత్తం మొత్తం ఎరువులు వేస్తాం అంతే. ఎరువులు వేస్తారు, గట్టము ఎరువులు వేస్తారు తప్ప ఎలాంటి రసాయనాలు వాడరు అంతే. నీరు బాగా పడిద్దా ఈ ఆకుకూరలకి? నీరు ఎక్కువగా పడుతుంది. 8 రోజులకి కడుతుండాలి. 8 రోజులకు ఒకసారి అంటే రోజు పెట్టక్కర్లేదా నీళ్ళు? లేదు, ఇప్పుడైతే మటుకు 3 రోజులకి 2 రోజులకి పెట్టాలి. వేసవ కాలం కాబట్టి 2-3 రోజులకు ఒకసారి పెట్టాలి, లేకపోతే అక్కర్లేదు. ఇక్కడ మీ దాంట్లో ఎన్ని రకాలు వేశారు? ఇదంతా మొత్తం గోంగూర వేసామండి, కొత్తిమీర వేసినామండి, తోటకూర వేసినామండి, కొత్తిమీర వేసామండి, అంతేనండి. అరటి తోట, మల్లి తోట, అంతే. ఇంకేమన్నా పండిస్తారా? ఇవి మాత్రమే ఇయ్యే మరి ఇంకేం ఇవ్వండి. సూర్యరాములు గారు, మీరు ఒక ఆకుకూరలు మాత్రమే వేస్తున్నారు కదండి, ఆకుకూరల్లో అసలు లాభాలు ఎలా ఉంటాయి? లాభాలు అంటే పెద్దగా లాభాలు అవి ఏంటి రావండి. కాకపోతే మన పొలం కాబట్టి పండించుకోవడానికి తప్పగానే పెద్ద గిట్టుబాటు అవ్వదు. ఎక్కువ మొత్తంలో వేస్తే లాభాలు చూడొచ్చా? ఎక్కువైతే రాబడి వస్తుంది. మీరు కొంచెం కొంచెంగా వేయడం వల్ల 30 సెంట్లు 40 సెంట్లు అలాగే. ఒక రైతులో 4-5 రైతులు ఉన్నదంటే ఒక 2 ఎకరాలు ఉన్నాయి. మరి ఏమవుతుంది? 30 సెంట్లు 40 సెంట్లు 10 సెంట్లు ఇలా ఉంటాయి అన్నమాట. పెద్దగా ఇప్పుడు మార్కెట్ లో వెళ్ళి అమ్మితే మీకు ఎంత వరకు లాభం ఉండదు? లాభమే, పెద్ద లాభం రాదండి. కొంచెం మళ్ళీ వాళ్ళకి పట్టుకుపోయి అమ్ముకున్న వాళ్ళకి లాభాలు ఉంటాయి అంటారు. కష్టపడిన వాళ్ళకి ఎప్పుడు ఫలితం ఉండదు. పోన్లేండి, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు చాలా మందికి చాలా తక్కువ ఏరియాస్లో అయితే పొలాలు ఉంటాయి. అంటే చాలా మందికి ఒక 10 ఎకరాలు అలా ఏం ఉండవు. 2 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది సన్నకారు రైతులు అని అంటూ ఉంటాం. అలాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అయితే, ఇలా వాళ్ళ కోసం అని చెప్పేసేసి కొద్దిగా కానీ లేదా బజార్లో అమ్మడానికి అని చెప్పేసేసి ఇలా ఆకుకూరలు అయితే వేస్తూ ఉంటారు. సాధారణంగా ఎండాకాలంలో
అయితే ఎక్కువ వాటర్ పడుతూ ఉండడం వల్ల నష్టాలు రావచ్చు అని వీళ్ళ మాటల్లో మనం తెలుసుకుంటున్నాం. అలాగే వర్షాకాలంలో కూడా ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు ఈ ఆకుకూరలు అనేవి కంప్లీట్గా మునిగిపోతాయి, కాబట్టి అప్పుడు కూడా నష్టం రావచ్చు. కానీ ఏ మాత్రం రైతుల్లో ఆ భావం ఉండదన్నమాట. నష్టాలు వస్తాయని ఎప్పుడు బాధపడకుండా వాళ్ళు ఎలా నష్టం వచ్చినా సరే మళ్ళీ అదే ఉత్సాహంతో అదే ఎనర్జీ తీసుకొని వాళ్ళైతే ఎంతసేపటికి వర్క్ చేస్తూనే ఉంటారు. మనం మిట్ట మధ్యాహ్నం వచ్చినా సరే, సాయంత్రం వేళలు వచ్చినా సరే వాళ్ళు పొలాల్లోనే ఉండి కష్టపడడం అయితే ఒక రైతుని చూస్తున్నాం మనం.